Good morning to everyone. ABSSDC Skill Trainer at ABSWRS Girls Valmikippuram, Chittoor district. Today my topic is binary search, flowchart and simulation. In the last lesson, we learned the cut in half strategy for the number guessing game. Last class lo introduction to binary search class lo ఈ నంబర్ గెస్సింగ్ గేమ్ ద్వారా మనము కట్ ఇన్ హాఫ్ స్ట్రాటజీ అంటే ఏమో తెలుసుకున్నాం. అప్లయింగ్ ది కట్ ఇన్ హాఫ్ స్ట్రాటజీ ఫర్ సర్చింగ్ సార్టెడ్ డేటా ఈజ్ కాల్డ్ బైనరీ సెర్చ్. ఈ కట్ ఇన్ హాఫ్ స్ట్రాటజీ యూజ్ చేసి మనము డేటాని సార్ట్ చేయడాన్ని బైనరీ సెర్చ్ అని తెలుసుకున్నాం. టుడే we will build a flowchart for the binary search algorithm. మనం ఈరోజు బైనరీ సెర్చ్ అల్గారిథంకి ఫ్లోచార్ట్ ఎలా చేస్తామో నేర్చుకున్నాం. That we can understood by a computer. See how the algorithm would work inside a computer using an example. How the algorithm would work inside a computer using an example. Practice with one more example and the worksheet to gain a better understanding. Ready. In this lesson, we will build our flowchart just like how a mason built a wall, block by block. Before starting to work with her tools, the lesson needs to know the decisions of the wall to the build. Similarly, before we start to draw the flowchart for an algorithm, what do we need? First of all, what is algorithm? Algorithm means step-by-step procedure. Flowchart. What is flowchart? Flowchart is a graphical representation of an algorithm. అంటే ఈ అల్గారిథంకు గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ ఇవ్వడాన్ని ఫ్లోచార్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పనిని మనము ఒక సీక్వెన్స్గా కంప్లీట్ చేయడం కోసం ఆ పనిని స్టెప్ బై స్టెప్ రాసుకోవడాన్ని అల్గారిథం అని అంటాము. ఆ స్టెప్స్ను ఒక డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేయడాన్ని మనము ఫ్లోచార్ట్ అని అంటాం. కాబట్టి flowchart is a graphical representation of an algorithm. Clear definition of what the input and outputs are. ఈ ఇన్పుట్ అవుట్పుట్స్ యూజ్ చేసి మనము ఒక flowchart ని ఎడిట్ చేస్తాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. వాట్ ఈస్ ది ఇన్పుట్స్ టు బైనరీ సెర్చ్? సార్టెడ్ డేటా. బైనరీ సెర్చ్ లో ఇన్పుట్ అనేది సార్టెడ్ డేటా, దట్ ఈస్ an ordered set of items and an item to look for. Sorted, ఇక్కడ చూడండి, సార్టెడ్ డేటా దట్ ఈస్ an ordered set of items. మనము సెట్ ఆఫ్ ఐటమ్స్ ని ఆర్డర్లో చేయడం. తర్వాత అండ్ ఐటమ్ టు లుక్ ఫర్. వాట్ ఈస్ ది అవుట్పుట్? An answer of the form found item in position X. మనం ఇన్పుట్ ఏవి? ఆర్డర్ సెట్ ఆఫ్ ఐటమ్స్ అండ్ ఐటమ్ టు లుక్ ఫర్ ఇన్పుట్స్. అవుట్పుట్స్ వచ్చి ఫౌండ్ ఐటమ్ ఇన్ పొజిషన్ X ఆర్ an answer of the form item not found. ఫౌండ్ ఐటమ్ ఇన్ పొజిషన్ X ఆర్ అది కాకపోతే ఐటమ్ నాట్ ఫౌండ్. నెక్స్ట్, టైమ్ టు మేక్ సమ్ బ్లాక్స్. మనం ఫ్లోచార్ట్ రెడీ చేయడానికి సమ్ బ్లాక్స్ అనేటివి మనకు అవసరం అవుతాయి. టు ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ ది ఫ్లోచార్ట్ ఈజీలీ we will draw it with different kinds of building blocks. మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ అనేటివి ఈ ఫ్లోచార్ట్ రెడీ చేయడానికి అవసరం అవుతాయి. we will do not this start అండ్ ఎండ్ ఆఫ్ ది బ్లాక్. మనము ఈ ఫ్లోచార్ట్ని స్టార్ట్ చేయడానికి, ఎండ్ చేయడానికి బై ఏ
అండ్ వొవెల్ బ్లాక్. ఈ ఫ్లో చార్ట్ ని స్టార్ట్ చేయడానికి ఎండ్ చేయడానికి ఈ వొవెల్ ఈ షేప్ ని మనము వొవెల్ షేప్ అని అంటాము. ఈ వొవెల్ బ్లాక్ అనేది యూస్ చేస్తాం. ఈ వొవెల్ బ్లాక్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ we will represent the input and outputs using parallelogram. మనం ఫ్లో చార్ట్ స్టార్ట్ చేయడానికి ఎండ్ చేయడానికి వొవెల్ బ్లాక్ ని యూస్ చేస్తాం. తర్వాత రిప్రజెంట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ని రిప్రజెంట్ చేయడానికి పారలెలోగ్రామ్ అనే బ్లాక్ ని యూస్ చేస్తాం. ఈ పారలెలోగ్రామ్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఎంట్రీ బై ఏ యూజర్ or the display of the data by the program. అంటే అక్కడ డేటా అనేది మనము యూజర్ ఎంట్రీ చేస్తే అక్కడ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. దానికోసమని మనము ఈ పారలెలోగ్రామ్ అనే బ్లాక్ ని యూస్ చేస్తాం. ఇప్పుడు సో వీ హ్యావ్ ఏ ఫ్యూ బిల్డింగ్ బ్లాక్స్ రెడీ. ఇప్పుడు మనకు కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ అనేటివి రెడీ అయినాయి. లెట్ us put these two together ఫస్ట్ ఈ 2 బ్లాక్స్ ని యూస్ చేసి మనము ఒక చిన్న ఫ్లో చార్ట్ రెడీ చేద్దాం. అవర్ ఫ్లో చార్ట్ సో ఫార్. ఫస్ట్ బిగిన్ చేయడానికి వొవెల్ షేప్ ఉండే బ్లాక్ ని స్టార్ట్ చేయడానికి మనము చేసాం. ఫస్ట్ పెట్టాం బిగిన్. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ కోసం మనము పారలెలోగ్రామ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ కోసం మనము పారలెలోగ్రామ్ అనే బ్లాక్ ని యూస్ చేస్తాం. ఫస్ట్ మనకి ఇన్పుట్ అనేది ఏముంది? an ordered set of items. ఫస్ట్ ఆర్డర్ సెట్ ఆఫ్ ఐటమ్స్ అండ్ an item to look for అని చెప్పాను ఇంతకు ముందు స్లైడ్. ఆర్డర్డ్ సెట్ ఆఫ్ బ్లాక్స్ an item to look for ఇవి ఇన్పుట్స్. తర్వాత అవుట్పుట్ వచ్చి ఐటమ్ నాట్ ఫౌండ్, ఐటమ్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఎక్స్. అవుట్పుట్ వచ్చి ఐటమ్ నాట్ ఫౌండ్ ఆర్ ఐటమ్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఎక్స్. తర్వాత ఎండ్ కోసం మనము వొవెల్ షేప్ ఉండే బ్లాక్ ని యూస్ చేసాం. తర్వాత ప్రాసెసింగ్ ఫర్దర్ వాట్ గోస్ ఇన్సైడ్ దిస్ మ్యాజిక్ క్లౌడ్ ఆఫ్ ది ఫ్లో చార్ట్. మనం ఇంతకు ముందు ఫ్లో చార్ట్ లో ఈ మ్యాజిక్ క్లౌడ్ అనే ఫ్లో బ్లాక్ ని మనము ఇన్సైడ్ చేసాం. ఇక్కడ ఆన్సర్ ది స్టెప్స్ టు బి టేకెన్ ఇన్ ది బైనరీ సెర్చ్ అల్గారిథం. ఇక్కడ వాట్ గోస్ ఇన్సైడ్ ది మ్యాజిక్ క్లౌడ్ ఆఫ్ ది flow chart. దానికి ఆన్సర్ ది స్టెప్స్ టు బి టేకెన్ ఇన్ ది బైనరీ సెర్చ్ అల్గారిథం. నెక్స్ట్ a good way to figure out the steps is to ask the question, what do I repeat over and over in the algorithm? Answer, compare the given item to the middle element of the sorted data. I compare the middle element of the sorted data and I put the data in half pending and the result of the comparison. Next, another building block. Now let us make up another new building block. ఇందాక మనము 2 blocks రెడీ చేసుకున్నాం. ఒకటి వొవెల్ షేప్ బ్లాక్, నెక్స్ట్ వన్ పారలెలోగ్రామ్ బ్లాక్. నెక్స్ట్ another block we will denote the steps taken in the algorithm using ఈ స్టెప్స్ టేకెన్ చేయడానికి మనము ఈ రెక్టాంగిల్ అనే బ్లాక్ ని యూస్ చేస్తాం. ఈ రెక్టాంగిల్ బ్లాక్ అనేది మనకు అక్కడ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఇన్ ది ఇన్స్ట్రక్షన్ దట్ ఈజ్ టు బి క్యారీడ్ అవుట్ బై ది ప్రోగ్రామ్. అంటే స్టెప్ బై స్టెప్స్ ని మనం టేకెన్ చేయడానికి ఈ రెక్టాంగిల్ అనే బ్లాక్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ గోయింగ్ స్టిల్ ఫర్దర్, ది నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ హెల్ప్ ది ఫిగర్ అవుట్ ది మ్యాజిక్ క్లౌడ్ ఈజ్. ఈ మ్యాజిక్ క్లౌడ్ అనే ఫిగర్ మనకు ఎలా హెల్ప్ అయింది? వెన్ డూ ఐ స్టాప్ రిపీట్ ది అబోవ్ స్టెప్స్. వెన్ డూ ఐ స్టాప్, ఎప్పుడు ఈ స్టెప్స్ ని స్టాప్ చేస్తాం. స్టాప్ రిపీటింగ్ ది అబోవ్ స్టెప్. వెన్ ది ఐటమ్ ఈజ్ ఫౌండ్, ఈ స్టెప్స్ ఎప్పుడు మనము స్టాప్ చేస్తాము అంటే ఐటమ్ ఫౌండ్ అయినప్పుడు మనము స్టెప్స్ స్టాప్ చేస్తాం. ఆర్ when there is no more data left to look in.
ఐటమ్ ఫౌండ్ అని అవ్వాలి, లేదంటే when there is no more data left to look in. ది లాస్ట్ బిల్డింగ్ బ్లాక్. ఇంతవరకు మనము 3 బిల్డింగ్ బ్లాక్స్ నేర్చుకున్నాం. ఒకటి వవెల్ షేప్, తర్వాత వవెల్ బ్లాక్, తర్వాత ప్యారలలోగ్రామ్ బ్లాక్, తర్వాత రెక్టాంగిల్ బ్లాక్. ఈ వవెల్ బ్లాక్ అనేదాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఫ్లో చార్ట్ స్టార్ట్ చేయడానికి, ఎండ్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత ప్యారలలోగ్రామ్ అనే బ్లాక్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే డిస్ప్లేయింగ్ డేటా బై ది ప్రోగ్రామ్, డేటాని డిస్ప్లే చేయడానికి. తర్వాత రెక్టాంగిల్ బ్లాక్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం. టు రిప్రజెంట్ డెసిషన్ సచ్ యాజ్ when the stop the steps of the algorithm. అల్గారిథం యొక్క స్టెప్స్ని స్టాప్ చేయడానికి వీ నీడ్ న్యూ బిల్డింగ్ బ్లాక్. ఈ అల్గారిథం యొక్క స్టెప్స్ను స్టాప్ చేయడానికి న్యూ బిల్డింగ్ బ్లాక్ అనేది అవసరం. లెట్ us యూజ్ ఏ డైమండ్ బ్లాక్. దానికోసమని మనం ఇప్పుడు ఒక డైమండ్ బ్లాక్ని తీసుకుంటున్నాం. ఈ డైమండ్ బ్లాక్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే డైమండ్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ టు స్ప్లిట్ ది ఫ్లో చార్ట్. అంటే ఫ్లో చార్ట్ని స్ప్లిట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్లో చార్ట్ సీక్వెన్స్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్. అది స్ప్లిట్ చేసి మల్టిపుల్ పార్ట్స్కి డివైడ్ చేసి ఇన్ ఆర్డర్ టు represent selection and repetition. కోసము ఈ డైమండ్ బ్లాక్ అనేదాన్ని మనము యూజ్ చేస్తాం. నౌ వీ హ్యావ్ ఆల్ ది బ్లాక్స్ వీ నీడ్ టు ఫిల్ ఇన్ ది డీటెయిల్ ఆఫ్ ది మ్యాజిక్ క్లౌడ్. ది మ్యాజిక్ క్లౌడ్ ఫస్ట్ అటెంప్ట్. ఈ మ్యాజిక్ క్లౌడ్ ఫస్ట్ అటెంప్ట్లో ఏం జరిగింది? ఫస్ట్ అటెంప్ట్లో చూడండి. ఫస్ట్ మనము ఇందాక ఏం చేసుకున్నాం? ఫస్ట్ వవెల్ బ్లాక్ యూజ్ చేసి స్టార్ట్ చేసాం. తర్వాత ప్యారలలోగ్రామ్ యూజ్ చేసి డేటా డిస్ప్లే చేసాం. తర్వాత ప్రాసెస్ చేసాం. తర్వాత ఈ డైమండ్ యూజ్ చేసి డేటా స్ట్రీమ్ లెఫ్ట్ టు లుక్, ఎస్, కంపేర్ ఐటమ్ టు మిడిల్ ఎలిమెంట్, కట్ డేటా ఇన్ హాఫ్. డేటాని కంపేర్ ఐటమ్ టు మిడిల్ ఎలిమెంట్తో ఐటమ్ని కంపేర్ చేసి అండ్ కట్ డేటా ఇన్ హాఫ్. Let us make a first drop of the magic cloud. The compare element and cut data block is too complex to understood by a computer. Let us break it down into further steps. Remembering cut in half. Cut in half అంటే ఏమి? కట్ ఇన్ హాఫ్ అంటేనే మనకు ఈ రెడ్యూస్డ్ ది సైజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ బై హాఫ్ ఇన్ ఈచ్ స్టెప్. ఇక్కడ మనకు ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేసి ఈచ్ స్టెప్లో హాఫ్ చేస్తుంది. లెట్ us రిమెంబర్ హౌ కట్ ఇన్ హాఫ్ వర్క్స్. ఈ కట్ ఇన్ హాఫ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ పాయింట్, we compare the item to middle element. Next, if they match exactly, ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తుంది, తర్వాత ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. we have found the answer. Next point, if the item is lesser, we can eliminate the second half of the data. అంటే ఇక్కడ ఐటమ్ అనేది లెస్సర్ గా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ది డేటా అనేది ఎలిమినేట్ అవుతుంది. అదే విధంగా ఇఫ్ ది ఐటమ్ ఈజ్ గ్రేటర్, అంటే ఐటమ్ అనేది గ్రేటర్ గా ఉన్నప్పుడు ఎలిమినేట్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డేటా. అంటే ఐటమ్ ఎక్కువగా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ది డేటా అనేది ఎలిమినేట్ అవుతుంది. అదే విధంగా ఐటమ్ అనేది గ్రేటర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డేటా అనేది ఎలిమినేట్ అవుతుంది. లెట్ us now make a second attempt at drawing the magic cloud. The magic cloud second attempt. First attempt అది, second attempt ఈ స్టెప్స్ యూజ్ చేసి చేస్తాం. సెకండ్ అటెంప్ట్ చూడండి.
output and stop. No. Data still left to look. Yes. Find the middle element of the data. ఇక్కడ middle element of data ని find చేయాలి. తర్వాత item equal to middle element. No. Item less than middle element. Item less than middle element. Eliminate the right of the అంటే item less than ఇంత చెప్పుకున్నాం. item అనేది లెస్సర్గా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అయితే అలాగే ఐటమ్ అనేది గ్రేటర్గా ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఎలిమినేట్ రైట్ హాఫ్ ఆఫ్ ది డేటా. ఎస్. ఇక్కడ ఐటమ్ లెస్సర్ ఎలిమినేట్ ది లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది డేటా. నో. ఇక్కడ ఐటమ్ ఈక్వల్ టు ఐటమ్ అనేది మిడిల్ ఎలిమెంట్కి ఎలాగుంది? లెస్సర్గా ఉంది. ఐటమ్ అనేది మిడిల్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉంది, ఐటమ్ అనేది తక్కువగా ఉంది. కాబట్టి రైట్ హాఫ్ ఎలిమినేట్ అవుతుంది. అదేవిధంగా ఐటమ్ మిడిల్ ఎలిమెంట్ అనేది ఐటమ్ కంటే పెద్దదిగా ఉన్నప్పుడు లెఫ్ట్ హాఫ్ అనేది మనకు ఎలిమినేట్ అవ్వదు. నో. తర్వాత అవుట్పుట్. నెక్స్ట్ all the piece of the puzzle. We now have all the pieces we need. Let us build our flowchart is completely. ఈ flowchart complete అయింది. First begin. Input to an order set of items. First one input to an order set of items. Next one input to an item to look for. ఆర్డర్డ్ సెట్ ఆఫ్ ఐటమ్స్ అయినా ఉండాలి అండ్ మరియు an item look for అయినా ఉండాలి. తర్వాత డేటా స్టిల్ లెఫ్ట్ టు లుక్. ఎస్. ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ది డేటా. ఐటమ్ ఈక్వల్ టు మిడిల్ ఎలిమెంట్. ఐటమ్ లెస్ దాన్ మిడిల్ ఎలిమెంట్. ఇక్కడికి ఫ్లో చార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఐడెంటిఫై ది మిడిల్ ఎలిమెంట్. ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి. వాట్ ఈస్ ది డేటా హ్యాస్ 11 ఐటమ్స్. డేటా హ్యాస్ 11 ఐటమ్స్. పిక్ ఐటమ్ నెంబర్ 6. బోత్ ది హాఫ్స్ హ్యావ్ 5 ఎలిమెంట్స్ ఈచ్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ది డేటా హ్యాస్ 10 ఐటమ్స్. 10 ఐటమ్స్ ఇచ్చినప్పుడు ది రైట్ హాఫ్ విల్ బి లార్జర్ ఇఫ్ వీ పిక్ ది 5th ఐటమ్. ది లెఫ్ట్ హాఫ్ విల్ బి లార్జర్. రైట్ హాఫ్ అనేది లార్జర్గా ఉన్నప్పుడు వీ పిక్ ది 5th ఐటమ్. అదేవిధంగా ది లెఫ్ట్ హాఫ్ విల్ బి లార్జర్ ఇఫ్ వీ పిక్ ది 6th ఐటమ్. బోత్ ఆప్షన్స్ ఆర్ ఓకే. 2 ఆప్షన్స్ కూడా ఓకే. వీ విల్ జస్ట్ చూజ్ one and stick with it. Let us say we will have our large half and the right side pick the 5th item. We are now ready to illustrate how a computer would run our flowchart using an example. Example చూడండి. ఫస్ట్ బిగిన్. తర్వాత ఇన్పుట్ ఆర్డర్ సెట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చి ఇవి ఆర్డర్లో ఉన్నాయి. తర్వాత ఇన్పుట్ ఐటమ్ an item to look for. Data still left to look. తర్వాత ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ది డేటా. ఎస్. ఐటమ్ ఈక్వల్ టు ఇక్కడ మనము ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ది డేటా. ఈ డేటాలో మిడిల్ ఎలిమెంట్ ఈస్ 68. ఐటమ్ ఈక్వల్ టు మిడిల్ ఎలిమెంట్. ఐటమ్ అనేది ఈక్వల్ టు మిడిల్ ఎలిమెంట్. నో. ఐటమ్ లెస్ దాన్ మిడిల్ ఎలిమెంట్. ఐటమ్ అనేది మిడిల్ ఎలిమెంట్ లెస్ దాన్ మిడిల్ ఎలిమెంట్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఎలిమినేట్ ది రైట్ హాఫ్ ఆఫ్ ది డేటా. రైట్ హాఫ్ అనేది మనకు ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ డేటా స్టిల్ లుక్ ఫర్ ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ది. ఇప్పుడు మనకు ఉండే డేటా ఇది. దీనిలో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడిల్ ఎలిమెంట్ ఈస్ 23. ఐటమ్ ఈక్వల్ టు మిడిల్ ఎలిమెంట్.
తర్వాత item less than middle element. తర్వాత yes, eliminate the left half of the data. Left half of the data. Next one మళ్ళీ data still. తర్వాత find item, find the middle element of the data. Middle element of the data లో అది తర్వాత item equal to middle element, item less than middle element, eliminate the left half of the data. Next మళ్ళీ data still left to find the element, I find the middle element of the data, item equal to middle element, item less than middle element, eliminate the right half of the data. ఇక్కడికి ఫ్లో చార్ట్ అనేది ఎండ్ అయ్యింది. టుడే సమ్మరీ వి లెర్న్ హౌ టు బిల్డ్ ఫ్లో చార్ట్ ఫర్ ది బైనరీ సెర్చ్ అల్గారిథం. ఈ బైనరీ సెర్చ్ అల్గారిథంలో ఫ్లో చార్ట్ అనేది ఎలా బిల్డ్ చేయాలి అని తెలుసుకున్నారు. యూజింగ్ అన్ ఎగ్జాంపుల్ వి then learn how a computer would run it. Any questions? Let us now practice. Thank you.